వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అండర్ వీడియో. అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి చాలామంది స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా రీకౌంటింగ్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఒకవేళ మీ మార్క్స్ ఎక్కడైనా మీకు కరెక్షన్ చేయాలనుకున్నా, ఎవరైనా మీరు కరెక్షన్ ఎక్స్ట్రా మార్క్స్ ఎక్కడైనా కలుస్తాయి అనుకున్నా డెఫినెట్గా మీరు రీకౌంటింగ్ అయితే చేసుకోవచ్చు అమౌంట్ పే చేసి. సో మనకి రీసెంట్గా వీళ్ళు 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్ టైం టేబుల్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే మనకి ఈ May 24th నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి 24, అండ్ May 25th సెకండ్ లాంగ్వేజ్, 27th ఇంగ్లీష్, అండ్ 28th మ్యాథమెటిక్స్, అండ్ 29th సైన్స్, అండ్ 13th సోషల్ స్టడీస్, అండ్ అలాగే 13th మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 అండ్ సాంస్క్రిట్, అరబిక్ అని ఉంటాయి కదా. సో ఇవన్నింటిలో కూడా వీళ్ళు టైం టేబుల్స్ అయితే అనౌన్స్ చేశారు. అయితే మీరు మళ్ళీ ఎవరైతే మీరు ఫెయిల్ అయ్యారో అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సప్లిమెంటరీ అంటే ఒకసారి మీరు రీకౌంటింగ్ ఇచ్చినా, ఒకవేళ ఎక్కడైనా మీకు మార్క్స్ కలుస్తాయని ఒక నమ్మకం ఉంటే డెఫినెట్గా మీకు రీకౌంటింగ్ అయితే ఇవ్వండి. లేదు అనుకుంటే మీరు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అయిపోండి. అది మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఉందో సబ్జెక్ట్కి ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ ఫీజులు అయితే ఆల్రెడీ స్కూల్స్లో అయితే కట్టించుకుంటున్నారు. డెఫినెట్గా మీరు స్కూల్స్కి వెళ్ళి మీ సార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు వాళ్ళు చెప్తారు ఏ సబ్జెక్ట్కి ఎంత ఫీజు అనేది వాళ్ళు క్లారిటీగా తీస్తారు. ఆ ఫీజు అయితే అమౌంట్ పే చేసి మీరు డెఫినెట్గా అయితే ఎగ్జామ్స్ అయితే ప్రిపేర్ అవ్వచ్చు. అయితే మనకి ఈ సబ్జెక్ట్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 600 రూపీస్ అయితే అమౌంట్ పే చేసి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇదిగే ఓవరాల్గా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.